అశోక్ ఒకసారి ఎంగట్రాకి ఇవ్వు. అరే డ్రాఫ్టర్ కావాలరా, ఒకటి డ్రాఫ్టర్ కావాలి ఒకటి. వేరే ఫ్రెండ్ వాళ్ళ కావాలని అడిగాడు, ఎవరిని అడగరా. అదే ఇందానికి ఏ నెంబర్ ఏం చేసావు? 8977348920. సైలెంట్లో ఉంది, చూసుకోలే. సరే సరే చూడు, నాకు ఒకసారి ఫోన్ చేయి. ఈరోజైనా కాదు, వీళ్ళని బట్టి చూడు. వర్షం పడుతుందా? సరే సరే. అశోక్ గడికి ఏం చేస్తున్నావు? సరే ఏదో ఒకటి చూడండి, వేరే ఫ్రెండ్ అడిగాడు అందుకని అడుగుతా అని చెప్పాను. సరే సరే జాగ్రత్త, ప్రిపేర్ అవ్వ మరి. సిడి ఏ డ్రైవ్? జీ కదా ఇచ్చిందేంటి? ఒకసారి వర్చువల్ బాక్స్ నాట్ రెస్పాండింగ్ ఉంటుంది. ఫుల్ స్క్రీన్లో పెడతారా? ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. ఇంకో ఇక్కడ డివైజెస్ ఉంది కదా, యూఎస్బీ పెడితే ఇక్కడ ఆన్ అవుద్ది. చూద్దాం అంతే కదా. ఇక్కడ ఫైల్స్లో పెడతాం, ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. ఇక్కడ విండోస్ ఫైల్స్ లోడింగ్ అని వచ్చేసి ప్రోగ్రెస్. ఇంకేంట్లో రమ్మీ కూడా అబ్బా, నాకు సీక్వెన్సే రాదు. అదేదో 3 సెట్స్, అదొక గేమ్, లీస్ట్ కౌంట్. డైరెక్ట్ నెక్స్ట్ కొట్టేసాను సార్. ఇదంతా పర్లేదు. ఇన్స్టాల్ పార్టీస్ అంటే సింగిల్ పార్టీషన్ వస్తుంది. అదే విండోస్ డైరెక్ట్ గా ఒకేసారి రావా? ఓఎస్ చేసేటప్పుడు 4-5 పార్టీషన్ చేయకూడదా? చేసుకోవచ్చు. 25 GB వస్తుంది కదా, 25 GB నేను 4-5 పార్టీషన్స్ చేసుకోవచ్చు. వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఎందుకంటే కనుక మనం ఊరికి చూపించడానికి కాబట్టి సింగిల్ పార్టీషన్ చేసుకుంటాం. ఇప్పుడు హెచ్పి అల్టిమేట్ జెన్యూన్, హెచ్పి కానీ కంపేర్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 64 కాదు, మన 32నే. కంపేర్ కావాలంటే కంపేర్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి. హెచ్పి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి మీరు కంపేర్ అయితే నా సిస్టమ్ హెచ్పినే అండి. ఇది ఒకసారి కంపేర్ సెలెక్ట్ చేసుకోండి. అన్అలోకేటెడ్ స్పీడ్ వస్తుంది కదా, ఇక్కడ అడ్వాన్స్ ఉంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ న్యూ కొట్టాక న్యూ వస్తుంది. 10 GB చెప్పు. 1024 అది తీసేసేయండి, పక్కన ఇంకా ఉంది.
కదా సార్ 5 GB చేయండి అంతే కదా ఇంకో 5 GB ఇప్పుడు మొత్తం 3 చేసినట్టు చెప్పి 5 GB ఎంత 5 into తర్వాత సింక్ కొట్టుకోవచ్చు కదా సార్ ఉండేది నిన్ను చూడగా వీడోడు ఒకటి లేచి ఎవడో సిఎస్సి వాడు బీటెక్ సార్ విండోస్ 7లో 3 డ్రైవ్ల కంటే ఎక్కువ డివైడ్ చేయలేము ఓఎస్ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా చేయలేము అది ఇది అని చెప్పి అన్నాడు ఎందుకు చేయలేము బాబు ఎన్నేం చేసుకోవచ్చు అంటే ఆహా లేదు అది అది చూపిస్తామని చెప్పారు అందుకని ఇది మొక్కలు చేశాను మెడ పట్టించుకోడు యారా నువ్వు చదివింది నువ్వు కంప్యూటర్ అయ్యారా చదివినా 8 MB స్పేస్ తో ఎంత చేసుకోవచ్చు విండోస్ 7లో 8 MB స్పేస్ ఉంటుంది మినిమం డ్రైవ్ సైజ్ 8 MB 8 MB ఈ రోజు FAT32 కి NTFS కి డిఫరెన్స్ చెప్పారనమాట ఇదేమో ఓన్లీ 4 GB మాత్రం మ్యాక్సిమం సైజ్ అదేమో 16 TB వరకు యాక్సెప్ట్ చేస్తానికి NTFS విండోస్ 7లో FAT32 ఉండదు అసలు 4 GB అక్కడ పెన్ డ్రైవ్ 4 GB అయితే FAT32 ఆప్షన్ వస్తుంది 8 GB అయితే FAT32 ఉంటుంది ఓన్లీ NTFS ఉంటుంది ఇప్పుడు మన డ్రైవ్స్ కూడా NTFS వస్తుంది మా రూమ్లో ఫ్యాన్ ఉండి ఆపేస్తాం మీ రూమ్లో ఫ్యాన్ లేదు చలి పెట్టారు నైట్ తెల్లవారులు బాగా వచ్చింది ముందుగా ఇది అద్దెకి ఇవ్వడం కోసం కట్టారంటే దానికోసం ఎవరైనా హాస్టల్ అనుకుంటాం హాస్టల్ ఇబ్బంది ఉంటుంది హాస్టల్ అయితే కనుక దీంతోనే ఒక 5 వేసేస్తాడు దీంతో ఒక 5 ఉంటాయి దీని ఒక 5 వేసేస్తాడు ఈజీగా 5 వేసేస్తాడు ఇంకెక్కువ వేస్తాడు ఇక్కడ ఇంతవరకు వస్తుంది బెడ్ కాట్ ఇంతవరకు కాట్ వస్తుంది ఇంతవరకు వస్తుంది ఇదే అది పడతాయి ఆడోడు పడితే మళ్ళా ఎవరైనా కొత్తగా వచ్చి చూసి ఏంది ఈ స్పేస్ లో 5 వేసేస్తాడు ఇక దెబ్బేస్తాడు మళ్ళీ ఏంటంటే 6 బయటలు వేయచ్చు ఇట్ట వడిని ఒకటే పెద్ద రాడ్లా వేసి దాని మీద చెక్క పరిచి దాని మీద 6 బయటలు వేస్తాడు హాస్టల్ మరీ ఘోరంగా ఉంటుంది ఏం సార్ ఇంకా 0% చూసే వచ్చింది హైదరాబాద్ వస్తుంది ఆడియో కూడా క్యాప్చర్ అవుతుంది కదా ఓన్లీ వీడియో మనం మాట్లాడే మాటలు రికార్డ్ అవ్వ రికార్డ్ అయినా నేను వీడియో పెట్టేసి మీరు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే వీడియో మళ్ళీ ప్లే చేస్తాం కదా వీడియో ప్లే చేసేటప్పుడు వీడియో పెట్టేసి ఆడియో రికార్డ్ చేసి ఆ వీడియోకి మన ఆడియో మిక్స్ చేయొచ్చు డబ్బింగ్ చెప్తున్నాం అంతే ఫార్మల్ ట్రాక్ లో ఈ వీడియోకి మన ఆడియో మిక్స్ చేస్తాం ఈ వీడియోలో లేదా ఆడియో కూడా తీయాలని తీయచ్చు మామూలుగా అయితే వీడియో రికార్డ్ అవ్వదు ఏమన్నా ప్రాబ్లం ఉండదు ఫస్ట్ టైం వేస్ట్ చేసేటప్పుడు పర్సంటేజ్ స్టార్ట్ అవ్వదు ముందుకు జారిపోతుంది అన్నమాట ఇంకొక పర్సంటేజ్ స్టార్ట్ అయితే అమ్మాయ్యా స్టార్ట్ కావాలి సార్ ప్రాబ్లం ఉంటే కూడా ఏం చేయలేడు
మీకు డాట్ ఎలా జరుగుతుంది? పలసగా ఉందా? ఒకసారి 99 దగ్గర ఆగిపోయింది, ఒక ఫైల్ మిస్ అయితే మనకి మిస్ కాలేదు. ఒక్క దీంతో బర్న్ చేసేటప్పుడు ఇమేజ్ బర్న్ చేసేటప్పుడు ఒక్క చిన్న ఫైల్ మిస్ అయినా బర్నింగ్ ప్రాసెస్ ఫెయిల్ అంటుంది. కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అంటే ఏం కాదు, ఫుల్ సిటీ బాగుంటుంది, ఒక్క ఫైల్ కూడా మిస్ కావాలి. అయితే హ్యాపీ 15 రోజులు మళ్ళీ ఆర్ఆర్ నగర్లో దిగి అటు వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చాను. నేను మొన్న దసరా ఇంటి 3 సీట్లు వేసేసాను. మా కాలేజ్ అయితే ఈవెంట్స్ జరిగేటప్పుడు కొన్ని 100 సీడీలు ఎన్ని ఫెయిల్ అయిపోతాయి. నా ఫస్ట్ వర్క్షాప్ 380 మెంబర్స్ వచ్చినప్పుడు అయితే మొత్తం 400 సీడీలు బర్న్ చేస్తే దాదాపు 100 సీడీలు మొత్తం కింద 500 కట్ట తెప్పించారు. మామూలుగా 100 సీడీలు ఫెయిల్ అయిపోయింది. జూనియర్స్ కి తలా 100 ఇచ్చి బర్న్ చేసుకుని ఉంటారని చెప్పేసి బర్నింగ్ ఫైల్స్ తలా 100 డ్రైవ్ ఉండడానికి పోవడానికి. మామూలుగా ఒక 100 సీడీలు బర్న్ చేస్తానే దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది డ్రైవ్. అవును, 100 అంటే ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తలా 10 చేయండి ఎలాగోలా కంప్లీట్ చేసుకున్నాడు అని చెప్పాను. వర్క్షాప్ భలే ఉంటుంది ఫన్నీగా, జోకులు వేసుకుంటూ మంచి మంచిలో హ్యాకింగ్ చెప్పుకుంటూ గడిచిపోద్ది తెలియదు వాళ్ళకి. నాకు ఫస్ట్ డే 11 గంటలు, 11 గంటల నుంచోగానే కాళ్ళు పక్కన జ్వరం వచ్చింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కి రమ్మన్నాను నెక్స్ట్ డే. ఇంక జాగ్రత్తగా టాబ్లెట్ వేసుకుని పడుకొని ఎర్లీ మార్నింగ్ 6 లేసి ఫాస్ట్ రెడీ అయ్యి 7కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ 6 వరకు. కానీ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, యాక్లు వర్కులు. ఆ ఏజ్ లో ఏం కావాలంటే అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలు వాళ్ళు ఉంటారు అటువైపు ఇటువైపు. పని ఏంటంటే 380 మందిలో 220 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎంత దరిద్రంగా ఉంటారండి వీళ్ళు. కొంతమంది అప్పటికి మైండ్ మెచ్యూర్ అవుతుంది, కొంతమంది మెచ్యూర్ అవుతుంది అనమాట. కొంతమంది డౌట్లను ఫోన్ చేస్తారు, కొంతమంది డౌట్ ఫోన్ చేస్తారు. చెత్తలా ఉంటుంది. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడే మీ నెంబర్ పెట్టి టోల్ ఫ్రీ అని పెట్టాల్సింది. టోల్ ఫ్రీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. దానికి మనమే డబ్బులు పెట్టుకోవాలి. మరి ఏదో పరిస్థితి అర్ధరాత్రులు చేస్తారు, పిచ్చెక్కిపోయేది. చివరికి ఈ నెంబర్ తీసి 2 నెలలు గ్యాప్ తీసుకున్నాను, వేరే నెంబర్ యూజ్ చేసుకున్నాను. కొన్నాళ్ళైతే ఏం చేసేవాడిని అంటే అవసరమైతే ఫోన్ చేసి అన్ని స్విచ్ ఆఫ్ చేసేవాడిని. మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఏముంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు వస్తారు, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంటే వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఇస్ వాట్ అని. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏముంటది, మళ్ళీ అందరినీ ఏం లేదనుకోనాను సార్, కొంచెం ఉంటారు వాళ్ళు కూడా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే 400 మందిని డీల్ చేయగలుగుతున్నామంటే ఓ హీరోలా అనిపిస్తారు. అసలు బాబోయ్ అది గుంపులో పోయినా జనంతో. ఇప్పుడు ఎన్ని వర్క్షాప్ ఇంతవరకు? 4 అయిపోయినాయి మా కాలేజ్లోనే. మీ కాలేజ్ 4 బేటా ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. బయట ఒకటి ఫ్రీగా చెప్పాను, మా కాలేజ్లో 4, మా డిపార్ట్మెంట్ ఫ్రీగా. ఒకటేమో డెమో అందరిని అట్రాక్ట్ చేయడం, ఒకటేమో సిఎస్ డిపార్ట్మెంట్లో, ఒకటేమో ఇప్పుడు ఈవెంట్లో చెప్పాను, ఒకటేమో ఐటీ డిపార్ట్మెంట్లో.
ఊరికే వయసు 8 ఇన్స్టాల్ చేసి ఊరికి చూసుకొని తప్ప దాన్ని ఏం చేసుకోరా. నిన్న 3 సార్లు 8 ఇన్స్టాల్ చేసిన సార్. ఇంతవరకు నా సిస్టంలో నేను ఒక 10 టైమ్స్ పైన వాయిస్ ఇన్స్టాల్ చేసిందా. వస్తూ ఉంటాయని తెలుస్తాయి. ల్యాప్టాప్ లేదు. అంటే కార్డు ఎక్కువ కదా, నిన్న 3 టైమ్స్ చేసిన వాయిస్. కార్డు ఎక్కువకుండా ఫస్ట్లో స్టార్టింగ్లో వేసినాం కాబట్టి కార్డు ఎక్కువడం వల్ల వచ్చింది. కార్డు వేసుకోవాలి. నెట్ పీకేశారండి, అయిపోయిందండి. నేను లాగాను. రవి ల్యాప్టాప్ తీసుకో. సినిమాలే ఉన్నాయా మంచివి? వాడి దాంట్లో ఎక్కువ ఉంటాయి, మన దాంట్లో తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఉన్నాయి సార్. ముందు అది ఇప్పుడు ఓఎస్ చెడిపోయి బాగుందా? పర్లే, అంటే ఇప్పుడు ఇంకా ఆఫ్ చేయలేసి నెట్ కేబుల్ దీన్ని పెట్టి ఇదేంటి స్లోగా అవుతుంది. ఏమాయో హార్డ్ డిస్క్ సైజ్ ఎంత? మరి ఇక్కడ ఏంటి ఎంతగా ఉంది? అది మధ్యలో పాయింట్స్ మిస్ అయినాయి సార్. అంటే 27 సంథింగ్ ఉంటుంది, 16.6 GB ఉంది కదా, అందులో 16కి 6కి మధ్యలో పాయింట్ ఉంటుంది కదా. ఎందుకు మిస్ అయ్యాయి? అది ఏదో సార్ కరెక్ట్ అయిపోయింది వేసాము. ఏదో సార్ బ్యాక్ యాక్చువల్గా ఇది 5.9 GB ఫ్రీ 100 GB. ఏంది 720 GB? అదే మిస్ అయినాయి, మిడిల్లో పాయింట్స్ ఉంటాయి కదా, మిస్ అయినాయి మొత్తానికి. కొన్ని సైజ్ అలా చూపించాలి కదా. సైజ్ ఉంది కదా. ఏంటి 5.9 GB ఫ్రీ 100 GB అంటే ఇది వరకు 5 GB 100 GBలో 500. ఇప్పుడు నువ్వు 59.5 అలా అర్థం చేసుకోవాలా? అంతే, మిడిల్లో పాయింట్ గ్రేట్ అబ్బాయి. నేను ఎక్కడ సార్ కరెక్ట్ అయిపోయింది సార్. ఒకసారి వెళ్ళాలి అక్కడ, అది తెలియదు నా సోనీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, వెళ్దాం అనుకుంటున్నాను. చంద్రలేఖ సినిమా ఉందా?
సాంగ్స్ ఇవన్నీ సినిమా బాగుంది చంద్రలేఖ ఇండియన్ సార్ ఏంది గాయం సిద్ధి సార్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సిఏ సిఏ సార్ మన బ్యాచే కొంచెం మనిషి ఎవరో భారీగా ఉన్నారు కానీ మన బ్యాచే సార్ మనతో పాటు 10th మనతో పాటు ఇంటర్ సిఏ ఫైన్ ఐబీసీ ఇవే 3 లెవెల్స్ ఉంటాయి కదా సిబిడి సిబిడి ఐబీసీ ఫైన్ డైరెక్టర్ రాములు ఉండొచ్చు గాయం కూడా అంటే పిచ్చి పిచ్చి సినిమాలు తీసేవాడు సత్య 2 చూడాలనుకుంటున్నాను ఉంటుందేమో నేను ఎప్పుడెప్పుడు అని ఉన్నా సార్ సత్యటు రిలీజ్ రోజు వాళ్ళకి ఇంకా పడితే వాళ్ళ పిక్చర్లు లేచిపోతాయి మళ్ళా అసలు ఎందుకో తెలియదు కానీ ఈ మూమెంట్ లో దాని మీద ఎందుకో ఆసక్తి వావ్ 100% 10 రూపాయలు మిగిలింది చాలా ఆసక్తిగా ఉంది సార్ ఇన్స్టాలింగ్ ఫీచర్స్ వాడు ఏం పెట్టినాడో ఏం కదా కానీ లోపల హీరో గీతం ఎవరు హీరోయిన్ వర్చువల్ బాక్స్ రీబూట్ అవుతుంది ఇన్వెస్ట్ ఏమో ఓస్ ఇన్స్టాల్ చేసి 2 times అదే రీబూట్ అవుతుంది సిస్టమ్ దాన్ని ఏమనకూడదు setup keys updating history settings మామూలుగా ఇది రాదు కదా హలో చెప్పినా ఎక్కడా చెప్పట్లేదు ఏం అవ్వదులే కానీ పడితే దానికి ఎవరేం చేయలేరు ఏడా చెప్పట్లేదు 7 రోజులు పడుతుంది ఏం కంగారు పడుతున్నాం అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆడ మరి తుఫాన్ గిఫాన్ ఏం లేవు మామూలుగా పడుతుంది ప్రకాశం జిల్లా కొట్టుకుపోతుంది వాళ్ళకి లేని బాధ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం బెటరే కదా మరి మన గుంటూరు జిల్లా గురించి పేపర్లో ఒక చోట కూడా రాలేదు ప్రకాశం నెల్లూరు విశాఖపట్నం అని రాశారు కానీ
వాళ్ళతో కంపేర్ చేస్తే అట్నా సరే సరే. ఇప్పుడు కూడా పడుతుంది వాన ఇక్కడ రోజు సాయంత్రం పడుతుంది. ఈ రోజు అయితే పొద్దున్నే ఈరోజు పొద్దున్నే సాయంత్రం వరకు పడింది మరి వాన. ఏం లేదు, ఇప్పుడే క్లాస్ అయిపోయింది వెళ్తున్నాను రూమ్కి. ఇప్పుడే అదే క్లాస్ అయిపోయింది వెళ్తున్నాను రూమ్కి. 4:30 నుంచి. ఇంకేముంది మరి, ఒక గోడన్న పడలేదా? ఒక గోడన్న పడలేదా అన్న ఇంటిది? పడితే అడిగిపోతారు. సరే సరే అట్లా అది వర్షం పడుతుందని పచ్చడితో గడిపేస్తున్నావా లేకపోతే పూలలు చేసుకుంటున్నావా? ప్రత్యూష పాస్వర్డ్ ఆర్కే క్యూవీ కదా. ఎవరిని చాలా అట్లా లేదు చేయలేదు. ఎలా ఉందంట? సరే సరే. సరే సరే అలాగే. సరే PRATHYUనా THYUనా TYU అది కూడా ఉంటే రావాలి. జీమెయిల్లో ఓకే సార్. gmail.com పాస్వర్డ్ తప్పని వస్తుంది అబ్బాయి. స్పెల్లింగ్ ఎప్పుడు PRATYU అమ్మ పేరు పెట్టుకున్నారు. అంటే వాటిని బాగా పెరుగుతూ ఉంటారు. కాదా ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. ఫ్రీడమ్ లేదంట. అది కదా నాకు నేను బాసులు ఉండాలనుకుంటా. ఇక్కడ బాసెస్ చూపిస్తున్నానంట. ఆ ఛాన్స్ నాకెక్కిస్తాను. బై బర్త్డే కన్ఫ్యూజ్ క్యాండిడేట్ నీకు బిజినెస్ ఎందుకురా? ఎందుకు చెక్ బిల్స్ క్లియర్ చేసా. క్యాష్ ఇచ్చి వచ్చి చెప్తాను. ఇలాంటి సుఖిరా బామర్తులు ఇంటికి ఒకరు ఉంటాడే. ఓకే సార్ నేను వెళ్తాను. హెచ్పిది కాబట్టి వాళ్ళది కాబట్టి హెచ్పి కంబ్యాక్ అయితే కంబ్యాక్ వస్తుంది. ఇదే కదా రికమెండెడ్ సెట్టింగ్స్.
నువ్వు జరుగుతుంది నెట్వర్క్ ఇది పబ్లిక్ ఏంటి సార్ దాని డిఫరెన్స్ హోము పబ్లిక్ పబ్లిక్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ కనెక్ట్ అవడానికి ఒక నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి వీలుగా, హోమ్ నెట్వర్క్ అంటే విత్ ఇన్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అంటే ఆ డిఫరెన్స్ మామూలుగా నెట్వర్క్లో ఉంటే తెలుస్తుంది సిస్టమ్, ఇండివిజువల్ ఉంటే తెలియదు. నేను ఏం చేస్తానంటే కనుక మధ్యలో వర్చువల్ బాక్స్ వచ్చింది కదా అక్కడక్కడ అది కట్ చేశాను, వీడియో ఎడిట్ చేశాను మళ్ళా. పర్లేదు ఏదో ఒకటి చేసి. ఇప్పుడు ప్రాసెసింగ్ చాలా పెరిగింది కదా మనకు, దగ్గర 10 minutes పైన వచ్చింది ప్రాసెసింగ్, ఇన్స్టాలేషన్ ప్రాసెసింగ్. 1 to 10 వరకు పెడతాను, తర్వాత 50 దగ్గర ఒక కొంచెము డైరెక్ట్ 100 ఇచ్చేసాను, ఎడిట్ చేశాను. మధ్యలో వర్చువల్ బాక్స్ ఇది ఇట్లా వచ్చింది కదా, ఇది కట్ చేశాను. ఆడియో లేకుండా ఇస్తాను, మీరు డెమాన్స్ట్రేట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అంతేనా? బ్యాక్గ్రౌండ్ హెచ్పిది కదా, హెచ్పి వాళ్ళది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇది ఇచ్చాను. మన పర్సనల్ లోడ్ డెస్క్టాప్ ఐకాన్స్ కంప్యూటర్ మై మిక్సర్ అప్లై ఎక్కువ అవుతాయి. ఎక్కువ ఎందుకు ప్రభావం డిస్టర్బ్ చేస్తున్నా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా 1 day తను లేకుండా మేనేజ్ చేయలేవా? ఈ రోజు కొద్దిలేసాను తల్లి. ఎట్లా పెడతావు డబ్ల్యూఎట్? మళ్ళీ డబ్ల్యూఎట్ పెడతావా? 7+8+8+16 పెండ్రైవ్ తెచ్చి పెట్టుకుంటారా? పెండ్రైవ్ నా దగ్గర లేదు మరి. అదే ఒకసారి పెండ్రైవ్ పర్లేదు లేదు, సరిపోతుంది. కాదు నాకు ఇంత చూడండి. పెండ్రైవ్ పెట్టు చూస్తాను, ఇంకా తీసే సీడీ బయట తీసేస్తాను. అడగదా పెండ్రైవ్